బ్రేకింగ్ న్యూస్ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు శకం ముగిసింది. తిరుమలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎట్టకేలకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రమణ దీక్షితులను ఆయన పదవి నుంచి తొలగిస్తున్నట్టు తీర్మానం చేసి ఆమోదించినట్టు టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత కొంతకాలంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యవహరిస్తున్న కారణంగా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటికే టీటీడీ తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ మేరకు రమణ దీక్షితులపై కేసు కూడా నమోదు చేశారు. అనంతరం జరిగిన పాలక మండలి సమావేశంలో ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అర్చకులకు 65 ఏళ్లు రిటైర్మెంట్ పేరుతో రమణ దీక్షితులను అప్పటి పాలక మండలి తొలగించింది. ఆయనతో పాటు 65 ఏళ్ల దాటిన ఇతర అర్చకులను విధుల నుంచి తొలగించారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు రమణ దీక్షితులు. మరోవైపు అప్పటి ప్రతిపక్ష వైసీపీ రమణ దీక్షితులకు మద్దతు తెలిపింది. ఇదే సందర్భంగా టీటీడీ పైన రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామివారికి అలంకరించే పింక్ డైమండ్ పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే టీటీడీ ఆభరణాల లిస్టులో పింక్ డైమండ్ లేదంటూ అప్పట్లోనే టీటీడీ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. అలాగే టీటీడీ తిరుపతి కోర్టులో కూడా 2 కోట్ల పరువు నష్టం కేసు కూడా వేసింది. ఈ కేసు ఇప్పటికీ కొనసాగుతుంది. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ అర్చకులపై రిటైర్మెంట్ తొలగించింది. అంతవరకు బాగానే ఉన్న రమణ దీక్షితులు ఆశించిన ఫలితం మాత్రం నెరవేరలేదు. అప్పటికే తొలగించిన అర్చకుల స్థానంలో నూతన అర్చకుల నియామకం జరిగిపోవడంతో రమణ దీక్షితులను తిరిగి ప్రధాన అర్చకులుగా నియమించలేదు. కేవలం గౌరవ ప్రధాన అర్చకునిగా మాత్రమే నియమించారు. ఫలితంగా ఆయనకు గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామి వారి మూల విరట్టును తాకి సేవలు చేసుకునే అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి టీటీడీతో పాటు ప్రభుత్వ తీరుపైన రమణ దీక్షితులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్ల ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన తరచు చేసే వ్యాఖ్యలు టీటీడీకి ఇబ్బందికరంగా మారాయన్న కారణంగా ఆయన పైన చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద రమణ దీక్షితులు పంతం నెరవేర్చుకోకపోవడంతో చివరికి గౌరవ ప్రధాన అర్చకుని పదవి కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. ఎట్టకాలకు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై వేటు వేస్తూ కూడా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు జరిగిన పాలక మండలిలో టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఆయన తొలగిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఇక రమణ దీక్షితులు గత 3 ఏళ్లుగా తిరిగి తనకు ప్రధాన అర్చకుని పోస్టు దక్కాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అడపాదడపా ట్వీట్ల ద్వారా ప్రభుత్వాల పైన అసంతృప్తి, అలాగే టీటీడీ పైన కూడా అసంతృప్తి, అధికారుల పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో ప్రభుత్వం 65 ఏళ్లు దాటిన టీటీడీ అర్చకులను తొలగించాలంటూ వాళ్ళకు రిటైర్మెంట్ 65 ఏళ్లను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా రమణ దీక్షితులతో పాటు అప్పట్లో ఉన్న మిగతా ప్రధాన అర్చకులు కూడా 65 ఏళ్లు పూర్తయిన వాళ్లను తొలగించడం జరిగింది. అయితే ప్రధానంగా అంతకు ముందుగానే రమణ దీక్షితులు అప్పటి టీడీపీ ప్రభుత్వం పైన, టీటీడీ పైన కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఈ ఆరోపణల కారణంగానే ఈ ప్రత్యేకించి జీవో ద్వారా రమణ దీక్షితులను తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ 65 ఏళ్ల రిటైర్మెంట్ గతంలో టీటీడీలో లేని ఈ జీవోను కొత్తగా ప్రకటించారంటూ అప్పట్లోనే ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే ఆ తర్వాత రమణ దీక్షితులు తన తొలగించిన తర్వాత ఆయన వివిధ కోర్టులకు వెళ్లారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసులు వేయడం జరిగింది. అయితే అప్పట్లో రమణ దీక్షితులకు మద్దతుగా అప్పటి ప్రతిపక్ష వైసీపీ మద్దతు అయితే పలికింది. అప్పట్లో దీనిపైన
వాళ్ళు తాము తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ రిటైర్మెంట్ తొలగించి రమణ దీక్షితులకు న్యాయం చేస్తామని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయంలో రమణ దీక్షితులు టీటీడీ పైన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఏదంటే గరుడ సేవలో స్వామివారికి అలంకరించే ఈ పింక్ డైమండ్ పోయిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే హుండీలో డబ్బులు వేయొద్దంటూ అవి దుర్వినియోగం అవుతున్నాయంటూ కూడా భక్తులకు పిలుపునిచ్చారు. ఇలా ఒక కీలకమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పుడు టీటీడీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో రమణ దీక్షితుల పైన తిరుపతి కోర్టులోనే కేసు వేయడం కూడా జరిగింది. 2 కోట్ల పరువు నష్టం దాఖలు కూడా అప్పట్లో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇప్పటికీ కూడా తిరుపతి కోర్టులోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే మళ్ళీ ప్రభుత్వం మారింది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తను మళ్ళీ ప్రధాన అర్చకుల పోస్టు తనకు వస్తుందని రమణ దీక్షితులు భావించారు. అయితే ఆయన భావించినట్టు మాత్రం జరగలేదు. ఎందుకంటే ఏదైతే అప్పట్లో రిటైర్మెంట్ అయ్యారో ప్రధాన అర్చకులు వాళ్ళ స్థానంలో మరొకరు నియమించడంతో ఇక్కడ ఖాళీ లేకుండా పోయింది. దీంతో ఆయనకు గౌరవ ప్రధాన అర్చకునిగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే స్వామివారి గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని తాకి అభిషేకాలు ఇతర సేవలు చేసే అవకాశం మాత్రం ఆయనకు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన తన అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే వస్తున్నారు. టీటీడీ అధికారుల పైన పరోక్షంగా ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారంటూ కూడా టీటీడీ అతని పైన తిరుమలలోనే కేసు కూడా టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదైంది. మరుసటి అంటే 2 రోజుల తర్వాత ఈ రోజు జరిగిన పాలక మండలి సమావేశంలో ఆయన తొలగిస్తూ గౌరవ ప్రధాన అర్చకులు ఉన్న పోస్టు కూడా తొలగిస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకుని ఈ మేరకు టీటీడీ చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద గత కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారుతూ వస్తున్న రమణ దీక్షితుల పైన చివరికి వేటు పడటం జరిగింది. ఆయన ఏదైతే పంతం పూనారో శపథం చేశారో ఆ శపథం మాత్రం నెరవేరలేదు. కానీ ఉన్న పదవి కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.